అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. త్రిబులార్ రింగ్ జంక్షన్, తూప్రాన్ జంక్షన్లో మాకు అందరికి సంబంధించిన ల్యాండ్స్ ఆల్మోస్ట్ మేము ఒక 60 acres ఆఫ్ ల్యాండ్స్ డిఫరెంట్ పర్సన్స్వి అక్విజిషన్లో పోతున్నాయి. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మేము వీఆర్ నాట్ అగెనిస్ట్ ది గవర్నమెంట్ డెవలప్మెంట్ కాదు, కానీ అక్కడ మార్కెట్ వాల్యూకి వీళ్ళు ప్రపోజ్ చేసే వాల్యూకి డిఫరెన్స్ చాలా ఉంది. ఎగ్జాంపుల్ పక్కన ఒక 500 మీటర్స్లో గవర్నమెంట్ వాల్యూ 20,000 ఉంటే మా ఇస్లాంపూర్లో 1100 ఉంది. ఈ డిఫరెన్స్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయాలా. ఇప్పుడు 500 మీటర్లో ప్రైస్ అట్లా చేంజ్ కాదు, అందరికీ తెలుసు రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి. సో తీసుకొని మేము ల్యాండ్స్ ఇవ్వడానికి అగెనిస్ట్ కాదు, కానీ మార్కెట్ వాల్యూ రాకుండా, మాకు మార్కెట్ వాల్యూ ఇవ్వకుండా అక్విజిషన్ చేస్తే మాత్రం మేము ఖచ్చితంగా అడ్డుకోవాల్సి వస్తుంది. అందుకనే మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. అతను కూడా అన్ని డీటెయిల్స్ ఆడియో సబ్మిట్ చేయమని చెప్పారు. మేము వితిన్ 2-3 డేస్లో ఆ సరౌండింగ్ అయిన లేఅవుట్స్ కానీ, సేల్స్ సంబంధించినవి కానీ, గవర్నమెంట్ వాల్యూస్ ఉన్న సర్టిఫికేట్స్ కానీ తీసుకొని ఆడియో గారికి ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఫర్దర్ మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. మార్కెట్ వాల్యూ ప్రకారం ఒకవేళ మీకు ఇవ్వకపోతే ఎట్లుంటుంది? మార్కెట్ వాల్యూ ఒక ఇవ్వకపోతే ల్యాండ్ వదులుకోవడానికి లేము. ఇప్పుడు మాది 15 ఎకరాల ల్యాండ్ ఉంది, 15 ఎకరాల ల్యాండ్ పోతుంది. ఈ రోజుల్లో హైవే ఫేస్లో 15 ఎకరాల ల్యాండ్ తూప్రాన్లో అంటే మాది ఆల్మోస్ట్ ఒక 150 కోట్ల ప్రాపర్టీ. అంటే లైఫ్లో మేము గత 30-40 సంవత్సరాల నుంచి సంపాదించుకున్న ఆస్తి మొత్తము వాటి ఇంకా లైఫ్లో ఇంకా జీవనోపాధి ఉండదు. మాకు బిజినెస్లు అన్నీ ఖతం అయిపోతాయి కదా మామూలుగా కూడా. ఇప్పుడు మేము చెప్పేది కలగాదు, మీరు కూడా రిపోర్టర్లు మీకు అందరికీ తెలుస్తుంది. నేషనల్ హైవే మీద ఏం ప్రైస్ ఉంది, ఏం చేస్తే రేపు పొద్దున లేఅవుట్ చేస్తానో లేకపోతే కట్టుకుంటానో ఏం వస్తుందో మీకు అందరికీ కూడా తెలుసు. ఎగ్జాంపుల్ ఎట్లా ఈ బాయ్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఉంది, కంప్లీట్గా ఇండస్ట్రీ పోతుంది, షెడ్స్ పోతున్నాయి, లైవ్లీవుడ్ పోతుంది, ల్యాండ్ పోతుంది. వీళ్ళు 1100 లాగా ఇచ్చి వాళ్ళు 3 times అంటే కనీసం ఆయన కట్టుకునే షెడ్ పైసలు కూడా రావు ఆయనకి. సో గవర్నమెంట్కి మేము అగెనెస్ట్ కాదు, ఎక్స్ఎమ్ఎల్ గారు చెప్పినట్టు మేము 100% అగెనెస్ట్ కాదు. బట్ ఎట్ ద సేమ్ టైం సీఎం గారే క్లియర్గా చెప్పారు మేము మార్కెట్ వాల్యూ ఇస్తామని. సిఎస్ గారు చెప్పారు మొన్న క్లియర్ కట్గా మేము మార్కెట్ వాల్యూ ఇస్తామని. ఖచ్చితంగా ఇవ్వాలా. పాత రోజులు వేరు, ఇప్పుడు వేరు. ల్యాండ్ ఎవ్రీ 90% ఆఫ్ బిజినెసెస్ రియల్ ఎస్టేట్ మీద నడుస్తున్నాయి ఈ రోజులలో. మేము అందరం ఇన్వెస్ట్ చేసింది ఇన్ని రోజులు ల్యాండ్ తీసుకుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా హైవేలు చేసిన తర్వాత ఏం చేసినా చారిటీ చేయట్లే. హైవేలు కూడా మనం రోడ్ ఎక్కితే కిలోమీటర్కి 2 రూపాయలు వసూలు చేస్తున్నాయి. సో గవర్నమెంట్ కూడా రెవెన్యూ వస్తుంది. రోడ్డు నాట్ ఓన్లీ ఫర్ ది ఇదివరకు అంటే పబ్లిక్ కోసమే రోడ్లు వేస్తున్నాము, పబ్లిక్ కోసం కాదు, ఇప్పుడు ప్రభుత్వాల కోసం కూడా రోడ్లు అవుతున్నాయి. హైవే నేషనల్ హైవే మేము మనం పోతుంటే నీకు ఎవ్రీ కిలోమీటర్కి మనం 2 రూపాయలు కడుతున్నాం. సో వీఆర్ నాట్ అగెనెస్ట్ ద గవర్నమెంట్. అట్ ద సేమ్ టైం మా రైట్స్ ప్రొటెక్ట్ కాకుండా మాకు మార్కెట్ వాల్యూ ఇవ్వకుండా పోతే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ల్యాండ్ ముందుకు వచ్చి ల్యాండ్ ఇవ్వడానికి ఖచ్చితంగా ముందుకు రారు. అట్ ద సేమ్ టైం మేము నెగోషియేట్ చేయడానికి రెడీ ఉన్నాం. సరే మీకు 10 కోట్ల ఎకరం ఉంది, మాకు మాట్లాడండి, ఓ 2 కోట్లు తక్కువ ఇస్తాం, 3 కోట్లు తక్కువ ఇస్తాం, మీరు ఏదైనా ఒక బేస్ తీసుకోవాలా. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఏమన్నారు, మీకు రిజిస్ట్రేషన్ వాల్యూ లేదు, మీరు అక్కడ అంత వాల్యూ చేసుకోవట్లేదు అంటే ఇది మా ఒక్క ప్రాబ్లం కాదు. మీరు స్టేట్ అంతా ఎక్కడన్నా వెళ్ళండి, ఊర్లలోకి వెళ్తే 1,00,000 రూపాయలు గవర్నమెంట్ వాల్యూ ఉంటే ఆడ 1 కోటి రూపాయలు నడుస్తుంది. ఇది ప్రతి దగ్గర ఉంది. అట్లా గవర్నమెంట్ స్టాంప్ డ్యూటీని తగ్గించి మార్కెట్ వాల్యూ పెంచితే అందరూ ఆ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఎవ్రీబడి ఇప్పుడు ఇంటర్నల్గా ట్రాన్సాక్షన్ చేసుకునేటప్పుడు మీకు స్టాంప్ డ్యూటీ అంత అవుతుంది అంటే ఎవరైనా భయపడతారు. మళ్ళీ వాల్యుయేషన్స్ కూడా మీరు చూసుకుంటే లాస్ట్ 5 yearsలో హైదరాబాద్లో, తెలంగాణలో మల్టిపుల్ టైమ్స్ అయినాయి. ఇప్పుడు ఎప్పుడో 10 ఏళ్ల కింద డాక్యుమెంట్కి ఇప్పటికి మనం పోలిస్తే కూడా కరెక్ట్గా. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఎగ్జాంపుల్లో గవర్నమెంట్ కూడా కరెక్ట్గా రివిజన్ చేయట్లేదు కదా. ఇప్పుడు తూప్రాన్ మున్సిపాలిటీలో 20,300 ఉంది గవర్నమెంట్ వాల్యూ. మీరు కొంచెం జస్ట్ ఒక మధ్యలో ఒక చిన్న వాగు, ఒక లేక ఉంది అంతే, అది దాటితే మాకు 1,100. నేషనల్ హైవే ఒక దగ్గర అంతా ఒక తీరు ఉండాలా, లేక కొంచెం డిఫరెన్స్ ఉండాలా ముందు దాటినా కొద్ది. ఇది మెయిన్ జంక్షన్లో 1,100 ఉంది. నీకు నార్మల్గా పోతే అక్కడ చెరువు ఉంది, అవన్నీ ఉంది, అక్కడ 20,300 ఉంది. ఇప్పుడు మీరు ఆయన కలెక్టర్ గారు అన్నట్టు, నేను కలెక్టర్ గారిని తప్పు పట్టట్లేదు. కలెక్టర్ గారు యాక్చువల్గా ఆనెస్ట్గా పాజిటివ్గా రెస్పాండ్ అయినారు. వాళ్ళు ఏం చెప్పారంటే దాని ఎవిడెన్స్, దిస్ ఈజ్ ద ఎవిడెన్స్. మీకు ఇంకా వేరే ఇవ్వాల్సిన మీ గవర్నమెంట్ కార్డు వాల్యూ మా ల్యాండ్కు మా అక్విజిషన్ అయ్యేదానికి 500 మీటర్స్ దూరంలో 20,300 ఉంది. దాని ప్రకారం చూసుకుంటే మాకు 60,000 రూపాయలుగా వేయాలి. మేము 60 రూపాయలు అత్యాశ కూడా కాదు. మేము రేపు పొద్దున మా ల్యాండ్ లేఅవుట్ చేసి అమ్మితే మెయిన్ రోడ్ది 50,000 పోతుంది, వెనకాలది 35,000, 40,000 గజం పోతుంది. అది లైఫ్ టైం కదా. మేము ఇప్పుడే చేయం కదా. మాకు 15 ఎకరాల ల్యాండ్ ఉందంటే ఈ రోజే డెవలప్ చేయం కదా. మేము ఫ్యూచర్లో ఇంకా నేషనల్ హైవే కాబట్టి ఇంకో వేర్ హౌసింగ్ వస్తుంది, ఫ్యాక్టరీస్ పెడతాము, ఇంకా ఆలోచిస్తాం కదా. ఇప్పుడు డెవలప్మెంట్ అవుతున్నా కొద్ది తూప్రాన్ దట్టు ఈ రోజుల్లో హాట్ లొకేషన్. తెలంగాణలో చూసుకుంటే సెంటర్ ఆఫ్ ది ఎంటైర్ స్టేటు ఫాస్ట్గా గ్రో అవుతుంది. మీకు రీసెంట్గా ఐడియా ఉందో, గోల్ఫ్ కోర్స్ పెట్టి ఒక లేఅవుట్ చేశారు. మా హైవే నుంచి దగ్గర 10 కిలోమీటర్ల లోపల. అక్కడ 35,000 నుంచి 40,000 రూపాయలు గజం అమ్ముతున్నారు. నేషనల్ హైవేకి ఎంత కాస్ట్ ఉండాలి? మా కన్సర్న్ అంతా ఒకటి ఏంటంటే ఓన్లీ కన్సిడర్
మరి ప్రాపర్గా జస్టిస్ చేయండి, మేము దగ్గరుండి మేము ల్యాండ్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. రావులపల్లి గ్రామస్తులు రైతులు అందరూ కూడా ఇక్కడ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి వాళ్ళ బాధను వెల్లడించడం జరిగింది. ఏంటంటే అక్కడ పక్కకే 20,000 గజం ఉంటే మా దగ్గర 1,100 వాల్యుయేషన్ ఉంది, కార్డ్ వాల్యుయేషన్. అందుకోసమే ఆ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు అక్కడ 5 నుంచి 10 కోట్ల ఎకరానికి పోతుంది. కానీ గవర్నమెంట్ వాల్యుయేషన్ ఏంటంటే ఎల్ఏ యాక్ట్ ప్రకారం 3 టైమ్స్ ఇస్తా అంటారు. ఎల్ఏ యాక్ట్ అంటే ఇంతకుముందు జరిగిన రిజిస్ట్రేషన్ దాని మీదకి ఇచ్చి 3 టైమ్స్, కానీ అది ఇస్తే మాకు సరిపోదు. ఎందుకంటే ఒక్కొక్క రైతులు ఉన్న 16 గుంటలు ఉంటే 16 గుంటలు పోయింది, 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు పోయింది, ఫ్యాక్టరీస్ ఉంటే ఫ్యాక్టరీస్ పోతున్నాయి. వాళ్ళకి రేపు రాబోయే కాలంలో లైవ్లీహుడ్ కూడా ఇబ్బంది అవుతుంది అని ఆలోచనతో కలెక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా రైతులు నష్టపోకుండా ఎంత ఎక్కువ ధర అయితే అంత ఎక్కువ ధర ఇచ్చే విధంగా, ఎందుకంటే కార్డ్ వాల్యూ అంటే ఎక్కడైనా తక్కువ ఉంటుంది, కానీ మార్కెట్ వాల్యూ కార్డ్ వాల్యూకు ఒక్కోసారి 10 టైమ్స్ కాదు 50 టైమ్స్ 100 టైమ్స్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. మేమనేది మార్కెట్ వాల్యూ ప్రకారం ఏమన్నా నెగోషియేట్ చేసి ఆ విధంగా ఓపెన్గా మాకు ఇవ్వాలని మాది చిన్న రిక్వెస్ట్. మేము ఆ RRRకు వ్యతిరేకం కాదు, గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, కానీ ఓపెన్ మార్కెట్ ఉన్న దానికి కొంచెం నెగోషియబుల్లా ఇవ్వాలని మా కోరిక. ఆ విధంగా కూడా ఆర్డీఓ గారికి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మొన్న వాళ్ళు 17లోనే 6,000 పర్ యార్డ్ లెక్క కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. అసలు ఏమైనా మీద నోటీసులు ఉంటే అవి కూడా ఆర్డీఓ గారికి సబ్మిట్ చేయాలి. మేము కూడా అయిన కాడికి ఎంత ఎక్కువైతే అంత సాధ్యమైన చేస్తాను కూడా కలెక్టర్ గారు మాటలిచ్చినందుకు వారికి అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఎందుకంటే రైతులందరూ బీదోళ్ళు ఉన్నారు, అందరికీ వేరే ఆప్షన్ లేదు. కాబట్టి మీరు మంచి రేట్ ఇస్తే వాళ్ళు ఇంకో దగ్గర అదే భూమి కొనుక్కొని దాని మీద బతికే విధంగా ఉండాలని మా ఆశ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.